చంద్రబాబు అంటేనే పచ్చి దగ, మోసం. ప్రజలను వంచడంలో, ప్రజలను మోసం చేయడంలో ఆరితేరిన రాజకీయ నాయకుడు. ఎలక్షన్స్ ముందు అడ్డగోలు హామీలు ఇస్తాడు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అబద్ధం చెప్పి వాళ్ళని నమ్మించి తీరా వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత ప్రజలని అతి దారుణంగా మోసం చేస్తాడు. అందుకు తాజా ఉదాహరణనే సూపర్ సిక్స్. సూపర్ సిక్స్లో అతనిచ్చిన పథకాలు ఆడబిడ్డనిది ఇంతవరకు అసలు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ప్లస్ 20 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయలేదు. నిరుద్యోగ భృతి 3000 ఇంప్లిమెంట్ చేయలేదు. అన్నదాత సుఖీభవ ఇంప్లిమెంట్ చేసినట్టు చెప్తున్నాడు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. 20,000 రూపాయలు ఇస్తానంట సంవత్సరానికి. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగ్గొట్టిండు. సో ఈ ఇయర్లో కూడా 5,000 ఇచ్చిండు. అందులో కూడా 10 లక్షల మంది రైతులకి ఆ పథకం లబ్ధి లేకుండా చేసిండు. అంటే ఈ పథకం మోసం కాదా? దాంతోపాటు తల్లికి వందనం దాదాపు 84 లక్షల మంది విద్యార్థులకి 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగ్గొట్టిండు. ఈ ఇయర్లో కూడా దాదాపు అందులో 2-3,000 కోట్లు మాత్రమే ఇచ్చి కేవలం ఒక 20-30 లక్షల మంది మాత్రం విద్యార్థులకు మాత్రమే ఇచ్చిండు. దాదాపు అందులో 40-50 లక్షల మంది విద్యార్థులకు ఎగ్గొట్టిండు. అంటే పథకాలని 100% ఒక పథకం 100% ఇంప్లిమెంట్ చేయాలంటే అందులో 10-20% ఇంప్లిమెంట్ చేసి ఆ పథకం ఇంప్లిమెంట్ చేసిన అని చెప్తాడు. అదేవిధంగా ఫ్రీ బస్ దాదాపు 11,000 బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది కేవలం 175 బస్సులలో మాత్రమే అతని పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిందంటే ఇతని పథకాలలో ఎంత డొల్లతనం ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది. సో సూపర్ సిక్స్ అనేది ప్రజలకు ఇచ్చిన అతి ఘోరమైన మోసం. సూపర్ సిక్స్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది తప్పిస్తే సూపర్ హిట్ కాదు.